ఒక్కోసారి ప్రభుత్వాలు తామే ఇబ్బందులు సృష్టించి వాటిని పరిష్కరిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. ముఖ్యంగా జీతాల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరిగితే ఉద్యోగులు అస్సలు ఊరుకోరు. అదేంటో ఇక్కడ చూద్దాం. తాము పనిచేస్తున్న సంస్థకు లాభాలు వస్తూ ఉంటేనే జీతాలు ఇస్తారా? నష్టాలు వస్తే జీతాలు ఇవ్వరా? ఒక ఉద్యోగి జీతం పొందే హక్కు ఆ సంస్థ పొందుతున్న లాభ నష్టాలపై ఆధారపడి ఉండాలా? సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు జీతాలు ఆపేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఇవే ఆ ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలు. వారి ఆందోళనను ప్రభుత్వం ఇప్పుడు తొలగించింది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇకపై ఆ ఉద్యోగుల జీతభత్యాలకు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది. వివాదాస్పదమైన జీవో నెంబర్ 326కు సవరణలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు జీతాల విషయమై గట్టి భరోసానిచ్చింది. కెపాసిటీ టు పే అనే నిబంధనతో జీతాల చెల్లింపులపై సమస్యలు సృష్టించిన ఆ జీవో నెంబర్ 326 తెచ్చిన ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక సపోర్ట్ ఫండ్ను ఏర్పాటు చేసింది. వారి జీతాల బాధలను తొలగించింది. ఈ తాజా నిర్ణయం వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపింది. ఇటీవల విడుదలైన జీవో నెంబర్ 322లో ప్రభుత్వం కెపాసిటీ టు పే అనే నిబంధనను చేర్చింది. ఈ నిబంధన ప్రకారం సహకార సంఘాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మాత్రమే జీతాల పెంపుదల, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అమలయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే అనేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సహకార సంస్థలు నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాల చెల్లింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నిబంధనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. నల్ల బ్యాడ్జీలు ధరించాయి, జీవో పత్రాలు దహనం చేశాయి, వినతి పత్రాలు సమర్పించాయి. ఈ కార్యక్రమాల ద్వారా తమ అసంతృప్తిని వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఉద్యోగ భద్రత, జీవనోపాధి దృష్ట్యా ఈ జీవో నిబంధనలను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యను తీవ్రంగా హైలైట్ చేశాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం చివరకు జీవో నెంబర్ 326లో కీలక సవరణలు చేపట్టింది. అలాగే రాష్ట్ర సహకార బ్యాంకు, ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ప్రత్యేక సపోర్ట్ ఫండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిధి ద్వారా వచ్చే 3 ఏళ్ల పాటు సహకార ఉద్యోగుల జీతాల చెల్లింపులకు అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని సహకార ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. జీవో నెంబర్ 322లో చేసిన కీలక సవరణలతో ఉద్యోగుల జీతాల చెల్లింపులపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఉద్యోగులకు నెల నెలా జీతాలు అందేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సహకార ఉద్యోగులకు స్థిరమైన భరోసా లభించింది. ఈ కొత్త వ్యవస్థతో లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాల చెల్లింపు కొనసాగబోతోంది. అదేవిధంగా పే స్లిప్ విధానానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో సహకార ఉద్యోగులకు దీర్ఘకాలంగా ఉన్న అనిశ్చితి తొలగిపోయి స్థిరమైన ఆర్థిక భరోసా ఏర్పడింది. ఈ సవరణ పట్ల ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.